శుక్లం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్థలను చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నా వీడియోస్ చూస్తూ నాకు ఫోన్ చేస్తూ నన్ను ఎంతగానో ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీరు మీ డేట్ ఆఫ్ బర్త్, మీ టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ 3 ఉండాలండి. ఉండి మీకు కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి ఫోన్ చేస్తే తప్పకుండా మీ జాతకాలు చెప్తాము. ముహూర్తాలు కూడా పెడుతూ ఉంటాను నేను. అట్లా మీరు కానీ కావాలనుకుంటే మీరు ఫోన్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం శని భగవానుడు మారుతున్నాడు. కుంభరాశిలోంచి మీనరాశిలోకి మారుతున్నాడు. సో ఈ మారడం వల్ల 12 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ శనీశ్వరుడు మీనరాశిలోకి మారడం వల్ల ఆయన అందరికీ ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి అంటే, యాక్చువల్గా ఆయన అందరిలోనూ సిగ్నిఫికెంట్ చేంజెస్ తీసుకొస్తాడండి. ఆయన అందరిలోనూ ముఖ్యంగా స్పిరిచువల్గా అంటే ఆధ్యాత్మికంగా అందరికీ బాగా డెవలప్ అయ్యేటట్టు, ఆధ్యాత్మికంగానే బాగా రాణించేటట్టుగా శని భగవానుడు అందరికీ చేస్తూ ఉంటాడు. అంటే స్పిరిచువల్ డెవలప్మెంట్స్ అంటాం కదా, దాన్ని ప్రోత్సహిస్తూ ఉంటాడు ఆయన. కానీ అలాగే ఎమోషనల్గా మనం కొన్ని సిచ్యువేషన్స్లో ఉండడానికి కూడా మనకి ఆయన కారకుడు అవుతాడు. ఎమోషనల్ థాట్స్, ఎమోషనల్గా మనము ఆధ్యాత్మికంగా ఉండడము ఇవన్నీ చేస్తాడు. అలాగే ఎక్కువ కాలం రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రోత్సహించి వాళ్ళకి మ్యారేజ్ చేయడానికి కూడా ఆయన అవకాశాలు కూడా ఇస్తూ ఉంటాడు. అంతేకాదండి, ఈయన పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా చేస్తూ ఉంటాడు. పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే మనము కష్టపడి పనిచేస్తున్న వాటిల్లో విజయం సాధించడము, అలాగే ప్రతి దానిలోనూ ముందంజలో ఉండేటట్టుగానే శని భగవానుడు చేస్తూ ఉంటాడు. అలాగే ఇంటెలిజెంట్గాను, సెల్ఫ్ డిసిప్లిన్డ్గాను, అలాగే సెల్ఫ్ అవేర్నెస్గాను మనం ఉండేట్టుగాను ఆయన శని భగవానుడు మనం కాపాడుతూ ఉంటాడు. అంతేకాకుండా చాలామంది కూడా సింపుల్ లైఫ్ లీడ్ చేయడానికి చాలామంది చూస్తుంటారండి. అలాగే ఇష్టపడుతూ ఉంటారు కూడా సింపుల్ లైఫ్ లీడ్ చేయడము, చాలా దానికంతా ఇష్టపడము, అలాగే చెడు అలవాట్ల నుంచి దూరంగా ఉండేట్టుగా శని భగవానుడు ఈ మీనరాశిలో చేస్తూ ఉంటాడు. మనశ్శాంతి కూడా ఎక్కువగా ఉండడానికి ఇష్టపడుతుంటారు. అలాగే మనశ్శాంతిగా మీరు ఎక్కువగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. అంతేకాదండి, మీనరాశిలో శని సంచారం వలన ప్రజలందరూ జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే మన దేశంలోనూ, మన రాష్ట్రంలోనూ, మన చాలా చోట్ల కూడా గొడవలు జరగడానికి అవకాశం ఎక్కువ ఉంది. అలాగే ఈ గొడవల గురించి తగ్గడం కోసం కానీ, అది శాంతి నెలకొల్పడం, ఈ గొడవలు జరగకుండా ఉండడం కోసము, శాంతిగా ఉండడం కోసము ప్రజలు ఎప్పుడు కూడా స్పిరిచువల్గా అంటే దైవభక్తితోటి, దేవుడి యొక్క ప్రార్థనలతోటి ఎక్కువగా ఉండాలి. అంతేకాకుండా అంటే యోగా, మెడిటేషను అలాగ అన్ని క్రమ పద్ధతిలో క్రమశిక్షణతో ఉంటే ఖచ్చితంగా ఈ గొడవల నుంచి మనం దూరంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువనే. అంతేకాకుండా మన చుట్టూ ఏం జరుగుతుందో కూడా మనం ఎక్కువగా అబ్జర్వ్ చేయవలసి వస్తూ ఉంటుంది. మన చుట్టూనే కాకుండా మన మీద, మన వాళ్ళ మీద, అంటే మన తోబుట్టువుల మీద, వాళ్ళ మీద, మన ఫ్యామిలీ మీద, అలాగే మన స్పౌజెస్ మీద, అంటే ఎలాగ మన కాన్సన్ట్రేషన్ అన్ని విషయాల్లోనూ జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది. మీనరాశిలో శని ప్రభావం ఎక్కువగా స్పిరిచువల్ యాక్టివిటీస్ని ఎక్కువ ఇస్తాడు. అంతేకాకుండా సెల్ఫ్ డిసిప్లైన్ ఎక్కువ ఇస్తుంటాడు. పైగా మీరు చాలా సింప్లిసిటీగా ఉండాలని చెప్పి చాలామంది కోరుకుంటారు. అలాగే వాటి కోరికలు కూడా నెరవేరుస్తుంటాడు. ఆయన జలతత్వ రాశిలో ప్రవేశిస్తున్నాడు మీనరాశిలో కాబట్టి ఎక్కువగా నీటి ప్రమాదాలు ఇవ్వడానికి 2.5 సంవత్సరాల్లో అవకాశాలు ఉన్నాయి. అలాగే పాదాలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అన్ని రాశుల వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా శని ప్రభావం మారడం కొన్ని రాశులకి చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు ఉంటాయండి. ముఖ్యంగా కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ స్థానం నుంచి ఆయన భాగ్యంలోకి వెళ్తున్నాడు. అలాగే ఇంకా చెప్పాలంటే మీ వృశ్చిక రాశి వాళ్ళు ఉన్నారు. వృశ్చిక రాశి వాళ్ళకి చతుర్థ భావం నుంచి ఆయన మారిపోతున్నాడు, పంచమ స్థానంలోకి వెళ్ళిపోతున్నాడు. చాలా మంచి ఫలితాలు ఇస్తాడు. అంతేకాకుండా మకర రాశి వాళ్ళు 7.5 సంవత్సరాలుగా చాలా ఇబ్బందులు పడుతున్నారు అని అనవలసిన అవసరం లేదు. చాలా బ్రహ్మాండ యోగాలు కూడా ఉన్నాయి మీకు. మకర రాశి వాళ్ళకి శని యోగకారకుడు, కానీ మధ్యలో చిన్న ప్రాబ్లమ్స్ ఇస్తాడేమో తప్ప 7.5 సంవత్సరాలు మీకు మంచి జరుగుతుంది కూడా, మీ రాష్ట్రాధిపతి కాబట్టి. అంతేకాకుండా మీకు పూర్తి స్థాయిలో ఆయన శని భగవానుడు మారిపోతున్నాడు.
7.5 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయి ఆయన 3వ భావంలోకి వెళ్ళిపోతున్నాడు కాబట్టి చాలా మంచి యోగాలు ఇవ్వడానికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో శని భగవానుడు ఈ విధంగా ఓవరాల్గా 12 రాసుల వాళ్ళకి ఈ విధంగా ఇస్తాడండి. అసలు ముఖ్యంగా ఏలినాటి శని ప్రభావం మీకు మేషరాశి వాళ్ళకి స్టార్ట్ అవబోతోంది. ఇది కూడా తెలుసుకోవాలి. మంచి రాశిలో చెప్పాము. అలాగే ఏలినాటి శని ప్రభావం మేషరాశి వాళ్ళకి స్టార్ట్ అవుతుంది. అలాగే సింహరాశి వాళ్ళకి అష్టమ స్థానంలో ఉన్నటువంటి శని మీనరాశిలో మారుతున్నాడు కాబట్టి కంటక శని అంటాం. అంటే విపరీతమైన దోషాలు ఇస్తూ ఉంటాడు. చెప్పుకుందాం. సింహరాశి వారికి వచ్చిందో చెప్పుకుందాం. ధనుర్రాశి వాళ్ళకి 3వ భావం నుంచి 4వ భావంలోకి శని భగవాను మారుతున్నాడు. సో ఈ 3 రాశుల వాళ్ళకి శని యొక్క ప్రభావం ఉంటుంది. ఇందా చెప్పిన కర్కాటకము, వృశ్చికము, మకర రాశి వాళ్ళకు చాలా హ్యాపీగా వాళ్ళ యొక్క శని ప్రభావాలు తొలగిపోతున్నాయి. సో ఈ విధంగా శని భగవానుడు ఏం చేస్తున్నాడో తెలుసుకున్నాము. ఇప్పుడు మనం ఒక్కొక్క రాశి గురించి శని వలన వచ్చే ఫలితాలు ఏంటో తెలుసుకుందామండి. మకర రాశి వారికి 3వ స్థానంలోకి శని వెళ్ళిపోవడం వలన ఎంతో ఆనందంగా ఉంటుంది. అయినప్పటికీనండి మీకు 7.5 సంవత్సరాల్లో మిమ్మల్ని శనీశ్వరుడు విపరీతంగా ఏమీ ఇబ్బంది పెట్టలా. చాలా మంచి యోగాలు కలిగించాడు కూడా. ఎందుకంటే శనీశ్వరుడు మీ రాశ్యాధిపతి అయినప్పుడు మీకే ఎటు ఇబ్బందులు కలిగిస్తాడంటే మాలాంటి వాళ్ళు ఏం చెప్పుకోవాలండి మనం? అంటే మాలాంటి వాళ్ళు చెప్తున్నాం జనరల్గా. అలాగే మీ రాశికి మకర రాశికి కుంభరాశికి రాశ్యాధిపతి అయినటువంటి వాడు సరే మీకు ఎల్లటి ప్రభావం వచ్చినా చిన్న దోషాలు ఆపాదించాడు, మిమ్మల్ని కష్టపడి పైకి తీసుకొచ్చాడు అనేది కరెక్ట్. మీ లైఫ్లో అనేది బాగా 7.5 సంవత్సరాల్లో మీరు చాలా కష్టాలు పడి దాన్ని విపరీతంగా మంచి లైఫ్లో ఎలా ఉండాలి, స్టెబిలిటీ ఎలా ఉండాలి అనేది భగవంతుడు మీకు చేశాడు. ఓకే, పునాది వేశాడు. ఇప్పుడు ఆ ఫ్రూట్స్ మీకు అందిస్తాడు, ఫ్రూట్ఫుల్నెస్ అందిస్తుంటాడు. ఎందుకంటే 3వ భావంలో శని అత్యంత రాజయోగం కలగకపోయినా మంచి యోగాన్ని కలిగిస్తాడంటే ఆయన మిత్రక్షేత్రంలో జలతత్వ రాశిలో 3వ భావంలో ఉండడం వల్ల సకల శుభాలు మీకు కలిగిస్తాడంటే సందేహం లేదు. జనరల్గా ఏంటంటే శని భగవానుడు మారడం వల్ల తరచూ దగ్గర ప్రాంత ప్రయాణాలు, దూర ప్రాంత ప్రయాణాలు మీరు చేస్తారండి. మీరు విదేశాలు వెళ్ళాలని, విదేశాల్లో నివసించాలని, విదేశాల్లో ఉద్యోగం చేయాలని మీ కలలు నెరవేరబోతున్నాయి. మీరు చాలా సింప్లిసిటీగా ఉండాలని కోరుకుంటారండి. అలాగే స్టెబిలిటీగా ఉండాలని కోరుకుంటారు. అందుకే స్టెబిలిటీ అనేది మీకు ఆల్రెడీ ఇచ్చాడు భగవంతుడే. 7.5 సంవత్సరాల పాటు మీకు మంచి స్టెబిలిటీ, ఒక మంచి స్టెబిలిటీ అంటే ఒక ఉన్నతమైనటువంటి నిర్ణయం మీకు బాగా ఇచ్చాడు బ్రహ్మాండంగా. అది ఒక గొప్ప అదృష్టం. అలాగే మీరు బాగా డెవలప్ అవ్వడానికి అవకాశాలు ఇప్పుడు ఉన్నాయి. ముఖ్యంగా ఉద్యోగ రీత్యా, ప్రయాణాల రీత్యా మీరు ఫారిన్ ట్రావెల్ చేయడమో వేరే చోటకి వెళ్ళవలసి వస్తుంది మీరు. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా రెడీగా ఉండండి. అంతేకాదండి మీకు జనరల్గా 3వ భావంలో ఉండడం వలన మీ సోదరులకి కొంచెం ఇబ్బంది కలగడానికి అవకాశం ఉందండి. మీరు అందరికీ ఇష్టురాలుగా, ఇష్టుడు అంటే ఏంటంటే ప్రేమించబడేవారుగా, ఇష్టం కలిగిన వారుగా మీరుంటారు. ఇంతవరకు మనం చూసి అంటే మిమ్మల్ని చూసి అంటే మనల్ని చూసి కొద్దిగా ఏదో అంత ఇంపార్టెన్స్ లేదు. ఇప్పటి నుంచి ఇంకా ఇంపార్టెన్స్ పెరుగుతుంది. ఒక 2 సంవత్సరాల పాటు బాగా ఉండడమే కాకుండా మీకు దాసీ జనం కూడా ఉంటారు. అంటే సర్వెంట్స్ కూడా ఉంటారు. అంటే సర్వెంట్స్ అంటే అందరికీ ఉంటారా అంటే మనకి అవసరానికి సహాయం చేసేవాళ్ళు మిత్రులు కూడా మనకి ఫ్రెండ్సే. మిత్రులు కూడా మనకు సహాయం చేసేవాళ్ళే. అంతేకాకుండా సాహసవంతులుగా, డేరింగ్ అండ్ డాషింగ్గా, దూసుకుపోయే తత్వము, పనులందు పట్టుదల, ఇష్టము అవన్నీ కలిగి ఉంటారు. ధనము, ధాన్యము సమృద్ధిగా మీకు ఉంటుందండి. ప్రతి పనిలోనూ మీరు విజయం సాధిస్తారు. అంతేకాదు ముఖ్యంగా మీరు చేస్తున్న వ్యాపారాభివృద్ధి బాగా డెవలప్ అవుతుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి బాగా మంచి ధనము, వాళ్ళకి అన్నీ ప్రాఫిటబుల్గా బాగా ఈ మార్పు బాగా ఉంటుందండి. ముఖ్యంగా స్పిరిచువల్ లైఫ్, గొప్ప దైవభక్తి మీకు బాగా అలవడుతుంది. మీకు అలవాటే కాకుండా ఒక సిస్టమాటిక్ ఒక పద్ధతిలో మీరు ఉంటారు అనడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే స్పిరిచువల్ లైఫ్ యాక్టివిటీస్ మీరు బాగా పాల్గొంటారు. అంతేకాకుండా ఇంటెలిజెన్స్ మీకు బాగా తెలివితేటలు ఎక్కువ అండి. దానివల్ల మీరు చాలా చోట్ల నెగ్గుకొస్తూ ఉంటారు, విజయం సాధిస్తూ ఉంటారు. మీకేంటంటే ముఖ్యంగా ఈ జూలై నుంచి నవంబర్ వరకు కూడా పరిస్థితులు మాత్రం అనుకూలంగా లేవండి. జూలై నవంబర్లో కొద్ది ఇంపార్టెంట్ పనులు ఏమైనా ఉంటే కొద్దిగా మీరు పోస్ట్పోన్ చేసుకోండి. కొద్దిగా మీరు పోస్ట్పోన్ చేసుకోవడం వల్ల పరిస్థితులు అనుకో, దాని తర్వాత నుంచి మీకు బాగా అనుకూలవంతంగా ఉంటాయి. ముఖ్యంగా మీ ఆరోగ్యం పట్ల బాగా శ్రద్ధ వహించండి. నవంబర్ తర్వాత అంతా బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి, పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. మీ కష్టానికి తగ్గట్టు ఫలితాలు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. మీరు బాగా కష్టపడతారు, మీ ఎఫర్ట్స్ చూపిస్తుంటారు. దానివల్ల ప్రతి విషయంలోనూ, ప్రతి రంగంలోనూ మీరు విజయం పరంపరలు ఉంటారు. ముఖ్యంగా వ్యాపారం
వ్యాపారంలో బాగా సక్సెస్ అవుతారు సార్. సక్సెస్ అవుతారండి మీరు. రిస్క్తో కూడిన వ్యాపారాలు చేస్తూ ఉంటారు. ఇంటర్నేషనల్ ట్రేడింగ్ కూడా ఉంటుంది మీకు. ఆ ట్రేడింగ్లో మీరు బాగా లాభాలు గడిస్తారు. కొద్దిగా రిస్క్ ఫేస్ చేస్తారు ఉంటారు. ఫేస్ చేయడం వలన మ్యాక్సిమం ప్రాఫిట్స్ మీరు సంపాదిస్తారు. అంతేకాకుండా అండి, భాగ్యస్థానానికి శని దృష్టి కూడా ఉంది. ఉండడం వలన యాక్చువల్గా ఫారిన్ ట్రావెల్స్ చేస్తారండి. ఇంతని చెప్పాను సార్, మీ కోరిక నెరవేరుతుంది. అలాగే గంగా నది స్నాన అదృష్టం కూడా బాగా జరుగుతుంది. కాశీ వంటి పుణ్యక్షేత్ర దర్శనాలు జరుగుతాయి. ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ వాళ్ళకి, ఫార్మా రంగంలో ఉన్న వాళ్ళకి, కోల్ ఇండస్ట్రీస్లో ఉన్న వాళ్ళకి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఈ సాఫ్ట్వేర్ రంగ వాళ్ళకి, సిమెంట్ పరిశ్రమలు, ఈ వ్యాపారాలు బాగా వృద్ధి చెందుతూ ఉంటాయి. అంతేకాకుండా ఆదాయానికి మించిన ఖర్చులు కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి. అది మీరు ఫైనాన్స్ కంట్రోల్ మీరు చేసుకుంటూ ఉండాలి. అలాగే శని మార్పు వలన అన్ని రంగాల్లోనూ మీరు విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా మీ రాశి వాళ్ళకి, అంటే మీ రాశి వాళ్ళకంటే అర్థం ఏంటంటే మకర రాశి వాళ్ళకి తృతీయ శని చాలా అదృష్టం అండి. అంటే మొత్తం వేలెడసరి ప్రభావం మొత్తం తొలగిపోయి సుఖంతోనూ సంతోషాలతో కూడుకున్నటువంటి చాలా మంచి పీరియడ్. ముఖ్యంగా మీ తోబొట్టు వాళ్ళతో చాలా ఆనందంగా ఉంటారు. చక్కగా ప్రయాణాలు చేస్తూ, దైవ దర్శనాలు చేసుకుంటూ, పెద్దలను పూజించుకుంటూ బాగా ఉంటారు. అంతేకాకుండా మీ పుత్రికా సంతానం విషయంలో చాలా బాగుంటారు. పుత్రికా జననము మీకు కలగడానికి అవకాశం ఉంటుంది. మీ ఇంట్లో లక్ష్మీదేవి పుట్టబోతోంది. అలాగే స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి పరిస్థితులు మాత్రం అనుకూలించవు. వాళ్ళకి లాసులు రావడానికే అవకాశాలు ఉన్నాయండి. ఎక్కువగా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడము, స్పెక్యులేషను, ఇవన్నీ మీకు కలిసి వచ్చే అంశాలు మాత్రం కాదు. ఈ రాజకీయ రంగంలో, పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా, మకర రాశిలో ఉన్న వాళ్ళకి అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి. కానీ వాళ్ళకు కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం మాత్రం ఉంది. సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి ఈ శని ప్రభావం వలన, మూడో భావం శని ప్రభావం వలన అనుకూలమైన పరిస్థితి ఏర్పడ్డా కూడా వాళ్ళకి ప్రాబ్లమ్స్, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కొద్దిగా ఉండడానికి అవకాశం మాత్రం ఉంది. అంతేకాకుండా మీరు మకర రాశి వాళ్ళకి భాగ్యస్థానం కూడా ఇందాక చెప్పినట్టుగానే శని చూడడం వలన తీర్థయాత్రలు చేయడము, గురువుగారిని పీఠాధిపతిని కలవడము, గాయత్రి అమ్మవారి యొక్క దర్శనాలు చేసుకోవడము, అలాగే పీఠాలు, శక్తి పీఠాలు అంటారు సార్, అమ్మవారి శక్తి పీఠాలు దర్శన భాగ్యం కలగడము, ఇవన్నీ మీకు ఈ రాశి వాళ్ళకి మీకు ఉంది. మీరు చేయబోతున్న ఈ సంవత్సరం మొత్తం కూడా చేయబోతున్నారు. 30 మార్చి నుంచి మీకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి. ఒక్క జూలై నుంచి నవంబర్ వరకు కొద్దిగా శ్రద్ధ వహించండి. అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉంటాయండి, అన్న సందేహం లేదు. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు అమ్మవారండి. అమ్మవారిని ఎంత పూజిస్తే అంత బాగా పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఇంకా పెద్దవారి సేవ చేసుకోవడము, అలాగే స్పిరిచువల్ లైఫ్లో బాగా డెడికేటెడ్గా ఉండడము, మన చుట్టూ పరిస్థితులు ఏం జరుగుతున్నాయో అది జాగ్రత్తగా అవసరంగా చూడడము చేయండి మీరు. అలాగే శనీశ్వరుడికి తైలాభిషేకం చేయిస్తూ, నల్ల నువ్వులు దానం చేస్తూ, నల్ల బట్టలు దానం ఇవ్వండి. అంతేకాకుండా పెద్దలకి, పేదలకి, వృద్ధులకి బట్టలు అన్నదానం చేయడం వలన, గోసేవ చేయడం వలన, తల్లిదండ్రులకు సేవ చేయడం వలన మీకు ఈ శని వలన అంత అంటే భాగ్యము, అదృష్టము కలగబోతున్నాయి.